ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కర్నూలులో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలను అందించాలని, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారం చేపట్టి ఏడాది గడిచినా తమ సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు లోకేష్, నారాయణ కార్మికులను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రాక్టికల్ గా ఎక్కడ కూడా కార్మికుల సమస్యల మీద ఈ ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సర కాలంలో ఇంతవరకు మంత్రి కాదు కదా, అట్లీస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇవాళ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. పర్యవసానంగా ఇవాళ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాల పెంపు విషయాలలో ఏడాది కాలంగా మీనమేషాలు లెక్క వేస్తా అంటే మంత్రి నారాయణ గారు మేము త్రిసభ్య కమిటీ మంత్రులతో వేస్తున్నాము, మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఒకవైపు ఆయన, మరోవైపు మంత్రి లోకేష్ గారు మరొక వైపు వచ్చేసి అవుట్సోర్సింగ్ మున్సిపల్ రంగ కార్మికులందరికీ కూడా లేదా ఇతర కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయడానికి చంద్రబాబు గారు ప్లాన్ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి నివేదికలు కూడా తెప్పించుకుంటా ఉన్నారని చెప్పేసి ఏడాది కాలంగా పబ్బం గడిపించినటువంటి పరిస్థితి.